అది కూడా రోహిణీ నక్షత్రంలో చేసే యాగం వల్ల ఇంకా సంతృప్తి చెందుతారు. ఎందుకోసమంటే మనకి దేవతలలో విష్ణువుని మనము విగ్రహారాధన చేయొచ్చు. విష్ణు పరమాత్ముడు అంటే వెంకటేశ్వర స్వామి వారికి చక్కగా మనం అభిషేకాలు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆయనకి ఎన్ని పూజలు చేసినా ఆయన సంతోషిస్తాడు. ఆయనకి విగ్రహారాధన 100% ఉంది. ఎవరికి? వెంకటేశ్వర స్వామి వారికి, అంటే విష్ణువుకి. శివుడికి విగ్రహారాధన లేదు. శివుడికి ఏంటి? లింగమునకు మాత్రమే పూజ చేయాలి. శివుడికి మనము ఉత్సవాలు చేసినప్పుడు శివయ్యను మనం ఒక విగ్రహంలాగా ఆయన్ని కొలుస్తాం, కానీ అది ఆగమం కాదు. శివయ్య అంటే ఏంటంటే లింగమే. శివలింగానికే పూజ చేయాలి, శివలింగంకే అభిషేకం చేయాలి. మరి బ్రహ్మదేవుని ఎలా పూజించాలి మరి అంటే యజ్ఞము ద్వారా మాత్రమే పూజించాలి. బ్రహ్మకి విగ్రహారాధన లేదు, ఆయనకి లింగము లేదు, విగ్రహం లేదు, ఏం లేదు. ఆయన నిరాకార తత్వ బ్రహ్మస్వరూపం అంటారు. ఆయనకి యజ్ఞం ద్వారానే పూజించాలి. ఆయన యొక్క నక్షత్రం ఏమిటంటే రోహిణీ నక్షత్రం. ఆ రోహిణీ నక్షత్రము అక్షయ తృతీయ వస్తే ఇంకా అన్లిమిటెడ్. ఇంకా రోహిణి అంటే అర్థం ఏంటంటే పెరగడము. అక్షయ తృతీయ రోజు ఏదైతే పూజ మనం చేస్తామో, ఏదైతే యాగం చేస్తామో దాని యొక్క అక్షయం, దాని యొక్క ఫలితం నశించదు. రోహిణీ నక్షత్రం కాబట్టి ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప తరగదు అని అర్థం.